డాక్టర్ గారు, రాత్రిపూట గ్యాస్ ఎందుకు వస్తుంది? సో మనము ఈ ఎవల్యూషన్ ఇంటూ వెస్టర్న్ వరల్డ్ అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆడ్ అవర్స్లో మనం ఫుడ్ తినడం అండ్ లేట్గా పడుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇది హ్యావ్ టు బి యాక్సెప్టెడ్. పర్టికులర్గా వర్కింగ్ క్లాస్, ఒక సబ్సెట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్లో ఇది ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళల్లోనే పార్టీయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లోనే కన్జంప్షన్ ఆఫ్ హై క్యాలరీ ఫుడ్, హై ప్రాసెస్డ్ ఫుడ్, బేక్డ్ ఫుడ్ ఇవి ఎక్కువగా మేము చూస్తున్నాం. దాంతోపాటు ఈ కన్జంప్షన్ జరిగినప్పుడు స్మోక్ అండ్ ఆల్కహాల్ టుగెదర్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ హాట్ బ్రివరేజెస్ విత్ హై కోక్ కంటెంట్ కూడా మేము ఎక్కువగా గమనిస్తున్నాం. కోక్ కంటెంట్ అంటే ఈ కాఫీలు, టీలు, ఇంకా వివిధ రకాల ఈ హాట్ బ్రివరేజెస్లో కూడా ఈ ఇరిటెంట్ ప్రాపర్టీస్ స్టమక్కి సంబంధించి ఉన్నట్టు గమనిస్తున్నాం. సో అందుకోసం దీన్ని మనం ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫస్ట్ దీన్ని ఫోకస్లో పెట్టుకుని చేసుకుంటే రాత్రిపూట గ్యాస్ రాకుండా ఉంటుంది. నంబర్ 2, మనము సపోజ్ ఈ రాత్రిపూట లేట్గా ఫుడ్ తిన్నప్పుడు డైలీ యాక్టివిటీస్ అయినందుకు ఎగ్జాషన్కి ఆల్రెడీ గురై ఉంటాం. లేట్ అయింది కాబట్టి వెంటనే పడుకుంటాం. జనరల్గా ఇలా పడుకున్నప్పుడు ఈ రీఫ్లెక్స్ డిజీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీఫ్లెక్స్ అనగా కడుపులో ఉన్న కంటెంట్స్ గొంతు వరకు పైకి రావడం. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లెక్స్ అంటాం. దీనికి ప్రిడామినెంట్ కారణం ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ క్యాఫీన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ కూడా ఎక్కువ శాతంలో రీఫ్లెక్స్ని కాజ్ చేసే విధంగా ఉంటాయి. స్టమక్ ఫుల్గా ఉన్నందువల్ల జనరల్లీ ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఊబకాయం ఎక్కువ ఉంటుంది. వల్ల ఊబకాయం అనగా స్టమక్ ఏరియాస్లో ఎక్కువగా ఫ్యాట్ డెపోజిషన్ ఉంటుంది. ఆ ఫ్యాట్ వెయిట్ స్టమక్ మీద పడినందుకు ఈ రీఫ్లెక్స్ అనేది ఇంకా ఎక్కువగా కనపడటం అనేది జరుగుద్ది. సో ఆ కారణంగా ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీ మనం అవాయిడ్ చేస్తే నైట్ టైం గ్యాస్ ఫార్మేషన్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అందులో ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, నేను టైమింగ్ ఆఫ్ ఫుడ్ చెప్పినప్పుడు రాత్రి 7:30కి క్లోజ్ చేయాలని చెప్పాను. అదేవిధంగా లీస్ట్ అమౌంట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఫుడ్ అనేది రాత్రులు ఉండాలి. ఆ కారణంగా మనకి నైట్ టైం గ్యాస్ ప్రాబ్లం రాకుండా నివారించుకోవచ్చు. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి టెస్టులు చేసుకోవాలి? టెస్ట్ కన్నా ముందు మనం చేసుకోవాల్సింది మనము అట్ రిస్క్ ఉన్నామా లేదా అనేది ఫస్ట్ గమనించుకోవాలి. అట్ రిస్క్ అంటే ఏవేవైతే నేను కారణాలు చెప్పానో ఆ కారణాలు మనకున్నాయా. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అబ్నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్, హై క్యాలరీ ఫుడ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయంటే ఎస్, యూ రిక్వైర్ టెస్ట్. తర్వాత ఈ సమస్య దీర్ఘకాలంగా ఉందా అంటే అల్సర్ ఫార్మేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుందా. అదేవిధంగా గమనించుకుంటే ఎవరికైతే ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుందో వీళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా మేము గమనించేది ఫ్యాటీ లివర్ డిజీజ్. అంటే జీర్ణాశయానికి సంబంధించినప్పుడు స్టమక్ ఒక్కటే కాదండి, లివరు, ప్యాంక్రియాస్ రెండు కూడా జీర్ణాశయానికి చాలా ఇంపార్టెంట్. ఈ లివరు, ప్యాంక్రియాస్ అనేవి ఈ అవయాలు జీర్ణాశయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో ఎఫెక్ట్ అయ్యే కామనెస్ట్ ఆర్గన్స్ ఇవే. అందుకోసం వీటి గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో టెస్టుల పరంగా చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీర్ణాశయానికి సంబంధించి ఎండోస్కోపీ అంటే బయట నోటి భాగం నుంచి కడుపు వరకు ఎగ్జామిన్ చేసే ప్రక్రియ. వీటిల్లో అల్సర్స్ ఉండొచ్చు, రీఫ్లెక్స్ డిసీజ్ ఉండొచ్చు, జస్ట్ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే అబ్నార్మల్ ఫైండింగ్స్ ఇన్ ద నార్మల్ స్టమక్ అనేది ఉండేదానికి ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని ఏరియాస్లో ఈ లివర్కి సంబంధించింది కూడా అక్కడ డిటెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఫ్రీక్వెంట్గా చేసే టెస్టు అల్ట్రాసౌండ్ అబ్డమెన్. ఈ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజు కొన్ని అంశాల్లో ఈ ప్యాంక్రియాటిక్కి సంబంధించి కూడా మనకి పనికొస్తుంది. అదేవిధంగా ఎండోస్కోపీ చేసినప్పుడు ఈ కడుపు భాగంలో అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా, హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటాం. ఈ బ్యాక్టీరియా కారణంగా కూడా మనకి గ్యాస్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. దాన్ని కానీ టెస్ట్ విధంగా కన్ఫర్మ్ చేసుకుంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్ జనరల్ ఈ కామన్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు, ఇంకా వివిధ రకాల టెస్టుల్లో యాసిడ్ మానిటరింగ్ ఇన్ ద స్టమక్,
దాన్ని ఈ మానోమెట్రీ టెస్ట్లు ఏవైతే ప్రెషర్ ఇన్ ద స్టమక్, ప్రెషర్ ఇన్ ద ఈసోఫేగస్, సో వివిధ రకాల కాంప్లికేటెడ్ టెస్ట్లు ఉన్నాయండి. సింపుల్ ఫార్మాట్లో చెప్పాలంటే అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, ఒక ప్రిలిమినరీ టెస్ట్, ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న చోట ఈ ఎక్స్ట్రా టెస్ట్లు లైక్ సిటీ స్కాన్, ఎంఆర్ఐలు, చాలా రకాల టెస్టులు ఉన్నాయి. కానీ మన అవసరాన్ని బట్టే ఆ టెస్టులు చేయడం అనేది జరుగుద్ది. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని సకాలంలో పరిష్కరించకపోతే ఎలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి? సో మనం ఇప్పటి వరకు హైలైట్ చేసుకునే విధంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇది ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. సో ఈ ప్రివెంటిటివ్ మెజర్స్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రివెంటిటివ్ మెజర్స్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది మనకి ఎంత రిస్క్ ఉంది, మనం చేసే విధి విధానాలు ఎలా ఉన్నాయి, మన జీవనశైలి ఎలా ఉంది, మనకు అసోసియేటెడ్ కండిషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీటిల్లో ముఖ్యంగా ఏవైతే నేను వ్యసనాల గురించి మాట్లాడానో అవి తప్పనిసరిగా మనము స్టాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మందిలో నేను గమనించింది అవి స్టాప్ చేయకుండా మెడిసిన్ సైడే చూస్తారే కానీ ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ కాఫీ, టీ అండ్ అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్ని ఆపకుండా ట్యాబ్లెట్ ద్వారానే రిజల్ట్ రావాలని ఉద్దేశించి చాలామంది అడుగుతుంటారు. అది తప్పు. నా ఉద్దేశంలో ప్రివెన్షన్ దగ్గర ఫస్ట్ ఆ స్టెప్ చేస్తేనే ఇది రిక్వైర్మెంట్ లేకుండా కాపాడుకోవచ్చు. తర్వాత నేను ఇదివరకు చెప్పింది ఏంటంటే స్క్రూటనీ అండ్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రూటనీ అంటే ఏంటంటే మనం తినే ఆహారంలో ఏదైనా పడని వస్తువు మనకుందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే దాంట్లో గార్లిక్, ఆనియన్, టొమాటో, చింతపండు ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి దారితీసే వస్తువులు. మరి మనం తినే ఆహారంలో ప్రతి చోటు ఇలాంటివి మిక్స్ అవుతూనే ఉంటాయి. మరి అది మీరు గమనించుకొని స్క్రూటనైజ్ చేయాలి. ఎవరు చేసుకోవాలి? మీ సొంతంగా మీరు చేసుకోవాలి. ఏ డాక్టరు, ఏ స్పెషలిస్టు ఇవన్నీ గమనించడానికి కొద్ది కష్టం అవుతుంది. మీరు గమనించుకొని చెప్పిన దానివల్ల దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అది న్యాచురల్ పద్ధతుల్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇన్వెస్టిగేటరీ అప్రోచ్ అనేది కూడా చాలా నెగ్లిజెంట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా హై రిస్క్ ఉందాము, దానికి ఎండోస్కోపీ చేసుకోవడం, అల్ట్రాసౌండ్ చేసుకోవడం, బ్లడ్ పరీక్షలు ఏవైతే నేను బ్యాక్టీరియాకి సంబంధించి చెప్పానో చేసుకోవడం, అలాగే లివరు, కిడ్నీ అండ్ మన ప్యాంక్రియాస్కి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇనిషియల్ పార్ట్లో దీన్ని మనం నివారించుకుంటే వీటికి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, ఆర్గన్ ఫెయిల్యూర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా గమనించుకుంటే ఇలాంటి స్క్రూటినీ చేసిన దానివల్ల క్యాన్సర్ని నివారించే విధంగా మనం చేసుకోవచ్చు. ఎక్కడైతే క్యాన్సర్ సస్పిషన్ ఉందో హై ఇండెక్స్ ఆఫ్ అటెండెన్స్ టు హాస్పిటల్ అండ్ స్పెషలిస్ట్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ని విధాలా మనం స్క్రూటనైజ్ చేసుకుంటూ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.